ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసంలో బుధగ్రహ అనుకూలతచే ఆత్మవిశ్వాసంతో కార్యసాధనకు ఉపక్రమిస్తారు. చేయు వృత్తి వ్యాపారములు చక్కగా రాణించును, ప్రయత్నాలు ఫలించును, అన్నింటా మీదే పైచేయి, మీ మాటకు విలువ అధికమగును. గతంలో ఉన్న సమస్యలు తొలగి ప్రశాంత జీవనం లభించును. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారమగును. పనులు త్వరితగతిన పూర్తి చేయుదురు. నూతన పరిచయాలు అనుకూలించి వాటి ద్వారా లాభాలు కలుగును. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, చక్కగా అనుకూలిస్తాయి. మధ్యవర్తిత్వం చేయుదురు. శుభ కార్యక్రమాలు చేపడతారు. ఇతరులకు సహాయపడే నైజం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు. ఆచితూచి ఖర్చులు చేస్తారు. మీ తల్లిగారు అలాగే పెద్దల నుంచి సహకారం చక్కగా లభిస్తుంది. వ్యక్తిగత జీవితం శుభప్రదం, సుఖప్రదం. స్త్రీ సౌఖ్యం కలదు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. గ్రహగతుల రీత్యా చూసిన మే మాసంలో సూర్యుడు మీ రాశి నుంచి ద్వితీయము, తృతీయంలో సంచరిస్తాడు. మే 14 వరకు ద్వితీయంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. సో సాధారణ ఫలితాలు లభిస్తాయి. అయితే మే 15 తరువాత సూర్యుడు మీ తృతీయంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి ఈ మాసంలో సూర్యుని ప్రభావం వల్ల అద్భుతమైన మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. ఇక కుజుడి విషయానికి వస్తే మే 11 వరకు మీ 1వ స్థానంలో అంటే జన్మరాశిలో బలహీన స్థితిలో ఉంటాడు. ఆ తరువాత మీ 2వ స్థానంలోకి మారడం వల్ల మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు బుధగ్రహం మే 14వ తేదీ వరకు మీ ద్వితీయంలోనే కొనసాగుతాడు. ఇది మీకు చాలా అనుకూలమైన స్థానం. మే 15వ తేదీ నుంచి మే 29 వరకు బుధుడు మీ తృతీయంలోకి మారుతాడు. ఇది అనుకూలమే. ఆ తరువాత మే 29వ తేదీన బుధుడు మీ చతుర్థంలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో గురువు మే నెలంతా మీ చతుర్థ స్థానంలో తన స్వంత నక్షత్రంలో సంచరించడం వల్ల మీకు మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. ఇక శుక్రుడి సంచారాన్ని గమనిస్తే మే 14 వరకు శుక్రుడు తృతీయంలో తన స్వక్షేత్రంలో బలంగా ఉంటాడండి. దీనివల్ల మీ జీవితాల్లో శుక్రుని సానుకూల ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చును. మే 14 తరువాత శుక్రుడు మీ చతుర్థంలోకి మారుతాడు. ఇక్కడ కూడా శుక్రుడు మీకు ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. శనిదేవుడు మీ జన్మరాశిలో ఉంటాడు కాబట్టి ఆయన నుంచి పెద్దగా అనుకూల ఫలితాలను ఆశించవద్దు. ముఖ్యంగా మే 11వ తేదీ వరకు శని, కుజుడు కలిసి మంచి స్థితిలో ఉంటారు. మరోవైపు రాహువు 12వ భావం అంటే మీ వ్యయస్థానంలో తన స్వంత నక్షత్రంలో సంచరిస్తాడు. ఇది ఒక బలహీనమైన స్థితిగానే చెప్పాలి. అయితే కేతువు 6వ స్థానంలో ఉండటం మీకు ఖచ్చితంగా అనుకూల ఫలితాలను ఇచ్చేలా ఉంటాయి.
ఈ గ్రహాల స్థితిగతులన్నీ మీనరాశి వారికి మే మాసం మీ జీవితంపై ప్రధానంగా ప్రభావం చూపబోతున్నాయి. ఉద్యోగరీత్యా చూసిన మీ కర్మస్థానానికి అధిపతి అయిన గురువు ఈ మాసంలో మీకు కాస్త అనుకూలమైన స్థితిలోనే ఉంటాడు. అయితే గురువు బుధుని రాశిలో సంచరించడం వల్ల ఇది అంతగా శుభప్రదమైన స్థితి కాకపోవచ్చును. ఒక మంచి విషయం ఏమిటంటే ఈ మాసంలో గురువు తన స్వంత నక్షత్రంలో సంచరిస్తాడు. దీనివల్ల ఈ గ్రహస్థితి మీకు సాపేక్షికంగా మెరుగ్గా మారుతుంది. అంతేకాకుండా గురువు మీ కర్మస్థానంపై తన శుభదృష్టిని ప్రసరిస్తాడు. ఇది ఉద్యోగపరంగా మీకు ఎంతో సానుకూలమైన పరిణామం అని చెప్పాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక చిన్న విషయం ఉంది. మీ 10వ ఇంటిపై శనిదేవుని దృష్టి కూడా నిరంతరం ఉంటుంది. వృత్తి స్థానంపై శని దృష్టి అంత అనుకూలమైనది కాదు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహరించేటప్పుడు కాస్త ఓపికగా అప్రమత్తంగా అడుగులు వేయడం శ్రేయస్కరం. అదే సమయంలో 6వ స్థానానికి రుణరోగ శత్రుస్థానానికి అధిపతి అయిన సూర్యుడు అలాగే బుధగ్రహం కూడా ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మాస ద్వితీయార్థం మీకు మరింత అద్భుతంగా కలిసి వస్తుంది. మీ కార్యాలయంలో అంటే ఆఫీస్లో ప్రతిదీ మీరు కోరుకున్నట్టుగానే జరగకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కొన్ని సంఘటనలు మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పటికీ అవి అంతిమంగా మీకు మేలునే చేస్తాయి. మీ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడం ద్వారా మీరు అత్యుత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. ఈ విషయంలో మాస ద్వితీయార్థం మీకు ఎంతో అనుకూలంగా అండగా నిలుస్తుంది. వృత్తిపరమైన జీవితంలో ఈ మే మాసం మిశ్రమ మాసంగా ఉండబోతోంది. వ్యాపార విషయానికి వస్తే మాస ప్రారంభంలో బుధుని శుభ ప్రభావం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. ఈ సానుకూల వాతావరణం మే 15వ తేదీ వరకు మీకు నిరంతరం అండగా సపోర్ట్గా నిలుస్తుంది. దీని ఫలితంగా వ్యాపారంలో మీరు అద్భుతమైన పురోగతిని లాభాలను సాధిస్తారు. అయితే మే 15వ తేదీ తరువాత మాత్రం పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఆ తరువాత మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాలు రాకపోవచ్చును. మీ దైనందిన పనుల్లో లేదా వ్యాపార వ్యవహారాల్లో హడావిడి ఉరుకులు పరుగులు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు పెట్టిన శ్రమకు తగినంత ప్రయోజనాలు లేదా లాభాలను మీరు చూడలేకపోవచ్చునండి. కాబట్టి ఈ కాలంలో వ్యాపార నిర్ణయాల్లో కాస్త జాగ్రత్త వహించడం, ఆలోచించి అడుగులు ముందుకు వేయడం ఉత్తమం. మే 9 తరువాత పరిస్థితులు మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయి. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ప్రారంభమవుతుంది. సూటిగా చెప్పాలంటే వ్యాపారస్తులకు ఈ మాసం సగటు అంటే యావరేజ్ ఫలితాలను ఇస్తుంది. అయితే మాస ప్రథమార్థం మీకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చూసిన లాభస్థానానికి అధిపతి అయిన శనిదేవుని స్థానం ఈ మే మాసంలో మీకు అంత అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ లాభాధిపతికి అలాగే మీ జన్మరాశికి ఏర్పడే సంబంధం కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలమైనదిగానే చెప్పాలి. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు పడే శ్రమకు తగ్గట్లుగా మీకు ఆదాయం లేదా ధనలాభం నిరంతరం అందుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా గత నెలలో మీకు వచ్చినంత భారీ స్థాయిలో ఈ మాసంలో ధనాదాయం లేకపోవచ్చు. అలాగని నిరుత్సాహపడకండి. ఈ మాసంలో భారీ ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు లేకపోయినప్పటికీ మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేదా సమస్యలు కూడా దరిచేరవు. ఒక రకంగా మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా సాఫీగా సాగిపోతుంది. సో ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే, సూటిగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీ ఆర్థిక పరిస్థితి ఎలాగైతే వస్తూ ఉందో ఈ నెలలో కూడా అలాగే స్థిరంగా కొనసాగుతుంది. అదే సమయంలో పొదుపు లేదా డబ్బు దాచుకునే విషయానికి వస్తే మాస ప్రథమార్థం ముఖ్యంగా మే 11వ తేదీ వరకు సమయం కాస్త బలహీనంగా ఉంటుంది. అంటే ఖర్చులు కొంత పెరగవచ్చు. కానీ మే 11వ తేదీ తరువాత సమయం మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది. మీరు డబ్బును చక్కగా ఆదా చేయగలుగుతారు. ఇక సంపదలకు కారకుడైన గురు భగవానుడు అంటే మీ రాశ్యాధిపతి కూడా ఈ మాసంలో మీకు యావరేజ్ లేదా అంతకంటే కాస్త మెరుగైన ఫలితాలనే అందిస్తాడు. ముఖ్యంగా ఈ గురుబలం మీ వ్యాపారంలో అద్భుతమైన వృద్ధిని అభివృద్ధిని తీసుకురాగలదు. ఆ సానుకూల ప్రభావం మీ ఆదాయం పెరగడంపై అలాగే మీ పొదుపుపై కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీనరాశి విద్యార్థులకు ఈ మే మాసం ఎంతో సానుకూలంగా ఉండబోతోందండి. ఎందుకంటే మీ విద్యాస్థానమైన చతుర్థములో గురువు తన స్వంత నక్షత్రంలో సంచరించడం వల్ల చదువుపై ఏకాగ్రత గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతాయి.
విద్యాకారకుడైన బుధగ్రహం మే 15వ తేదీ వరకు మీకు అనుకూల స్థానంలో ఉండటం వల్ల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి సమయం బాగా కలిసి వస్తుంది. అయితే జన్మ శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కాస్త బద్ధకం లేదా ఒత్తిడి అనిపించవచ్చు. ఆ బద్ధకాన్ని అధిగమించి మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివితే ఈ నెలలో విద్యార్థులు కోరుకున్న మంచి విజయాలను సులభంగా సొంతం చేసుకోగలరు. మే మాసంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి సహకారాన్ని పెంపొందిస్తుంది. ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరిచే మీ సామర్థ్యానికి బుధుడు చక్కగా పదును పెడతాడు. అయితే శుక్రుడు సహకారంతో కూడా స్టడీ సెషన్లను ప్రోత్సహిస్తాడు. క్రమబద్ధమైన దినచర్యలు క్రమశిక్షణను అలవర్చుకోవడంలో సహాయపడతాయి. చిన్న అధ్యయనం అంటే గ్రూప్ స్టడీస్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ప్రేరణా శక్తి అందించగలవు. సో విద్యార్థులకు అనుకూలము. ప్రేమ గురించి మాట్లాడితే మీ పంచమాధిపతి చంద్రుడు, అలాగే ఈ మాసంలో ప్రేమ గ్రహమైన శుక్రుడు మే 14 వరకు మీ తృతీయంలో తన సొంత రాశిలో ఉంటాడండి. అటువంటి పరిస్థితుల్లో శుక్రుడు మీకు సగటు ఫలితాలను ఇస్తాడు. అదే సమయం మే 14 తరువాత మీ చతుర్థంలో శుక్రుడు గురువుతో కలుస్తాడు. ఇది మీ ప్రేమ జీవితంలో అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ మాసం పెద్దగా సహాయపడేలా కనిపించడం లేదు. ఇప్పటికే చర్చలు జరుగుతుంటే అవి అలాగే కొనసాగుతాయి. అదే సమయంలో మీ ప్రేమ జీవితంలో మీరు సగటు కంటే మంచి ఫలితాలనే పొందవచ్చును. కుటుంబ జీవితం గురించి చూస్తే మీ ద్వితీయాధిపతి అయిన కుజుడు మే 11 వరకు శనితో కలిసి ఉంటాడు. ఇది అనుకూలమైన స్థానం కాదు. ఈ కాలంలో మే 15 వరకు మీ 2వ ఇంట్లో సూర్యుడు అలాగే బుధుల కలయిక ఉంటుంది. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ కలయిక వల్ల ఎలాంటి హాని జరగదు. కానీ శని కుజుల కలయికను శుభకరమని చెప్పలేం. అటువంటి పరిస్థితుల్లో మీరు మే 11 వరకు మీ కుటుంబ జీవితంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న విషయాలకు కోపం ప్రదర్శించడం సముచితం కాదు. మీ జీవితంలో మీరు ఓర్పుతో మర్యాదగా మాట్లాడవలసి ఉంటుంది. కానీ మొదటి ఇంట్లో శని కుజుల కలయికను పరిగణనలోకి తీసుకుంటే మీకు కోపం వస్తుంది. ఫలితంగా మీరు కఠినమైన లేదా అసభ్యకరమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంది. సో మీరు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి పెద్ద వివాదాలు తలెత్తవు. మే 11 తరువాత కుజుడు మీ ద్వితీయంలో ఉంటాడు. ఇది కూడా అంత అనుకూలమైన స్థితి కాదు. కానీ మీ సొంత రాశిలో ఉండటం వల్ల కుటుంబంలో శాంతి సంతోషం నెలకొనే అవకాశం ఉందండి. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబ జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంటి జీవితాన్ని చూస్తే మెరుగ్గా ఉంటుందండి. ఎందుకంటే మే 14 వరకు 4వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉంటాడు. ఇది ఒక అనుకూలమైన పరిస్థితి. దీని తరువాత మే 14 నుంచి మే 29 వరకు బుధుడు తృతీయంలో ఉంటాడు. ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అయితే మే 29 తరువాత బుధుడు చతుర్థంలో తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు చాలా అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కుటుంబ జీవితం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ విషయంలో గురు భగవానుడు కూడా మీకు సహాయం చేయగలడు. అయితే మే 11 వరకు కుజుని దృష్టి 4వ ఇంటిపై ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుంది. కానీ ఇతర గ్రహాల శుభస్థానం కారణంగా మీ ఇంటి జీవితంలోని సంతోషం చాలా వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ మాసంలో మీరు మీ కుటుంబ జీవితంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంటి జీవితంలో సంతృప్తికరమైన ఫలితాలనైతే పొందుతారు. వైవాహిక జీవిత పరంగా చూసిన మే మాసం మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. కలత్ర స్థానాధిపతి మొదటి సగంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ 7వ ఇంటిపై శని కుజుల దృష్టి యొక్క ఉమ్మడి ప్రభావం ఉంటుంది. ఇది వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు లేదా సమస్యలకు కారణం కావచ్చును. అయితే మే 14 తరువాత బుధుని స్థానం సగటుగా ఉంటుందని చెప్పాలి. అలాగే 7వ ఇల్లు శనిగ్రహం చేత ప్రభావితం చేయబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఫలితాలు సగటుగా ఉండవచ్చును. చిన్న చిన్న వివాదాలు వస్తాయి, కానీ మీరు వాటిని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. వైవాహిక జీవితానికి మే మాసం చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పలేము. మాస ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు కొంత ఉపశమనం పొందవచ్చును. ఆరోగ్యపరంగా చూస్తే మీ లగ్నాధిపతి రాస్యాధిపతి అయిన గురువు స్థానం ఈ మాసంలో మెరుగ్గా ఉంటుంది. ఇది ఒక అనుకూలమైన అంశం. కానీ మొదటి ఇంట్లో
జన్మశని ఉండటం వల్ల మునుపటిలాగానే ఫలితాలు వస్తాయి. మీకు ఇటీవల లేదా గత నెలలో అనారోగ్యంగా అనిపించి ఉంటే ఈ మాసంలో కూడా అలాగే అనిపించే అవకాశం ఉంది. అయితే కొత్త సమస్యలు ఏమీ రావు. మే 11 వరకు మీరు గాయాలు, జ్వరము లేక తలనొప్పితో బాధపడవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో శని కుజుల కలయిక, ఇద్దరూ మీ మొదటి ఇంట్లో ఉంటారండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు మే 11 వరకు జాగ్రత్త వహిస్తే మిగిలిన సమయంలో మీకు ఎలాంటి పెద్ద సమస్యలు రావు. అలాగే కోపాలకు, వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యకారకుడైన సూర్యుడు మాస ద్వితీయార్థంలో మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాడు. ఆరోగ్యపరంగా మే మాసం సాధారణంగా ఉండబోతోంది. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 6, 7, 8, 13, 17, 24, 25, 26. ప్రతికూల దినములు చూసిన 1, 2, 3, 11, 15, 19, 20, 21, 29, 30, 31. సో మీనరాశి స్త్రీ పురుషులకు నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే మే మాసంలో చిన్న విషయాలకు కోపగించుకోకుండా, ముఖ్యంగా మే 11 వరకు శని కుజుల కలయిక వల్ల వచ్చే చిరాకులను అదుపులో ఉంచుకొని చాలా ఓర్పుగా వ్యవహరించడం మీకు అత్యంత ముఖ్యము, శ్రేయస్కరం. నడుస్తున్న శుక్ర అలాగే గురుభుక్తి ప్రభావంతో మే 14 తరువాత 4వ ఇంట్లో శుక్ర గురుగ్రహాల కలయిక మీ గృహ జీవితంలో, ప్రేమ వ్యవహారాల్లో అద్భుతమైన సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కాబట్టి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి బుధుడు ప్రసాదించే స్పష్టమైన కమ్యూనికేషన్ స్కిల్స్ను, నైపుణ్యాలను ఉపయోగించి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మెలగండి. మరీ ముఖ్యంగా ఈ మాసం శ్రమ అధికంగా ఉంటుంది. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూరా చాలామంది ఉన్నారు కూడా. సో వీళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి. చక్కటి పరిహారం కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతి సోమవారం నాడు శివునికి అభిషేకం చేయాలి. మరి ముఖ్యంగా ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామి సందర్శనం చేసుకొని స్వామికి పాలాభిషేకం చేసిన మానసిక ఉపశమనం కలుగును. ప్రత్యేకించి శనివారం నాడు శనిహోరలో శనిదేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవధాన్యాలు సమర్పించాలి. అలాగే శనివారం నాడు వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసిన దివ్యంగా ఉంటుంది. ఇందువల్ల జన్మ శని దోషం తగ్గుముఖం పట్టి అన్ని విధాల మీకు చక్కగా కలిసి వచ్చును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.